హాయ్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి. కానీ ఈ ఎండాకాలంలోనే మనకి ఎంతో ఇష్టమైన ఈ మల్లెపూలు అనేవి వస్తాయి కదా. చూస్తున్నారుగా మా చెట్టు మల్లెపూలని. ఇది వరకైతే ఈ సీజన్లో ఈ ఎండాకాలంలో మహా పట్టుమని 10 పువ్వులు పూసాయేమోనండి. కానీ మీరు తమ్నైల్ చూసే ఉంటారు. ఆ రకమైన నేను ఫెర్టిలైజర్ని వాడడం వలన చూస్తున్నారు కదా, ఇలా గుత్తులు గుత్తులుగా పువ్వులు పూయడం ప్రారంభించాయి. హాయ్ 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 మీకు ఇప్పుడు పువ్వుల కోసం ఒక ఫెర్టిలైజర్ చూపిస్తాను అన్నాను కదా. సో ఇప్పుడు చూపిస్తున్నాను. అది మనం బయట నుంచి ఏమీ కొనుక్కోక్కర్లేదు. మనం ఇంట్లోనే చక్కగా మనం మనం రోజు వంట చేసేటప్పుడు బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదండి, అవి అలాగే మనం కూరగాయలు కోసేటప్పుడు ఆ తుక్కు అయి ఉంటుంది కదా, వాటిలన్నిటిని పడేయకుండా అవన్నీ కలిపి ఒక బకెట్లోకి వేసుకొని మనం ఫెర్టిలైజర్ తయారు చేసుకోవచ్చు. అది ఇప్పుడు మీకు అది చూపిస్తాను. చూడండి. చూస్తున్నారు కదా, నేను బకెట్లోకి వేసుకుంటున్నాను. ఇది 2 రోజుల నుంచి నేను ఇంట్లో వాడుతున్న కూరగాయల తుక్కు, అలాగే బియ్యం కడిగిన నీళ్ళు, అవన్నీ 2 రోజుల నుంచి. ఇదిగో ఈరోజు నాకు మళ్ళీ ఉల్లిపాయల తుక్కు, అలాగే కూరగాయలు, బియ్యం కడిగిన నీళ్ళు అవన్నీ అలాగే ఉంచాను. ఇప్పుడు ఇవి కూడా ఇందులోకి వేసేస్తాను. అలాగే ఇప్పుడు ఇది చూడండి, మనం గుడ్లు ఉంటాయి కదా, గుడ్లు మనం అలాగే ఆ గుడ్లని మనం వేసేయకూడదు. ఎందుకంటే అవి డిజాల్వ్ అవ్వవు, అవి మట్టిలో. ఇలాగ గుడ్లని మనం ఇలా చిన్న చిన్నగా చిదిమేసి ఇలాగా మనం ఇందులోనే కలిపేసుకోవాలి. నేను మిగిలినంతా కూడా ఇలాగ తీసుకొని మనం వేసేసుకోవాలి. సో చూసారుగా, నేను మొత్తం మిగిలిందంతా కూడా ఇందులోకి గుడ్లుది మొత్తం వేస్తాను. ఎప్పుడు మీకు గుడ్లు పెంకులు ఉన్నా కూడా ఇలాగే మెత్తగా చేసేసి ఇందులో కలిపేసుకోండి. ఇప్పుడు ఇది నాకు 3 డేస్ నుంచి అయింది. ఇంట్లో మొత్తం మనం ఇప్పుడు మనకి ఇంట్లో ఏది వాడినా ఒకవేళ కూరగాయలు పాడైపోయినా కూడా ఇందులో వేసేసుకొని ఉంచుకోవచ్చు. కూరగాయల తొక్కు, అట్టిపళ్ళ తొక్కు, ఉల్లిపాయలు, ఏదైనా కూడా బియ్యం కడిగిన నీళ్ళల్లోనే పారబోయకుండా, బియ్యం కడిగిన నీళ్ళు కూడా చాలా మంచివి. అలాగే మనకి పప్పు కడిగిన నీళ్ళు అవన్నీ ఉంటాయి కదా, ఇలాగ 2-3 రోజులకి ఇలాగ మనం చేసుకొని ఉంచుకొని మనం మొక్కలకు వేసుకున్నాం అంటే, మీకు ఇప్పుడు చూపించాను కదా మా మల్లెపూలు ఎంత బాగా పూస్తున్నాయో. అలాగే ఇంకొక ఫెర్టిలైజర్ ఏంటంటే, మనం కొన్ని బియ్యం తీసుకొని వాటర్ వేసేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక బాటిల్లోకి వేసుకొని, అందులోని ఒక 2 రూపీస్ది మనకి బ్రూ కాఫీ పౌడర్ కానీ సంథింగ్, ఏ కాఫీ పౌడర్ అయినా చిన్న ప్యాకెట్ ఉంటుంది కదండి, అది కూడా వేసేసి బాగా మిక్స్ చేసేయండి. ఫుల్ బాటిల్ నీళ్ళు వేసేసి ఒక 2 డేస్ అలాగే ఉంచి మొక్కలకి వేయండి. అది కూడా సూపర్‌గా పనిచేస్తుంది. నేను ఒక వారంలో 2 రోజులకొకసారి ఇదొకసారి, అదొకసారి వేస్తూ ఉంటాను. ఇప్పుడే కలిపాను కాబట్టి నేను ఈవినింగ్ మళ్ళీ మొక్కలకు వేస్తాను. నేను ఇంత ఎండగా ఉన్నప్పుడు వేయకూడదు కదా, ఈవినింగ్ ఏస్తాను. ఈ కూరగాయల తుక్కు ఇవన్నీ ఆ వాటర్‌లో ఒక 3, 4 రోజులు అలా నానితేనే ఫెర్టిలైజర్ అనేది పర్ఫెక్ట్‌గా తయారవుతదండి. అలాగే మనం మొక్కలకి ఎప్పుడూ ఈ ఫెర్టిలైజర్‌ని వెంటనే వేసేయకూడదు. మొక్కల్ని కొంచెం తడిపిన తర్వాత అప్పుడు ఈ ఫెర్టిలైజర్‌ని వేయండి. ఎప్పుడైనా ఇదే కాదు, మీరు ఏ ఫెర్టిలైజర్ యూజ్ చేసినా కూడా ముందు మొక్కలకి ఒక జగ్గు నీళ్ళు పోసిన తర్వాత ఈ ఫెర్టిలైజర్‌ని వేయండి. ఇలాగ నేను ప్రతి మొక్కకి కూడా వీటిని యూజ్ చేస్తాను. అలాగే మందార మొక్కకు కూడా, సన్నజాజి మొక్కలకి ఇలా వేస్తే నాకు ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. మా మందార మొక్కకైతే ఫస్ట్ ఎక్కువగా పూసేవి కాదు. ఇప్పుడైతే మొగ్గలు చూసారా, నాకైతే నేను యూజ్ చేస్తున్న దగ్గర నుంచి చాలా ప్రతిఫలం పొందానండి. చక్కగా పువ్వులు కూడా పూస్తున్నాయి, మొగ్గలు కూడా ఎక్కువ వస్తున్నాయి. నాకు మల్లెపూలు అయితే పర్ఫెక్ట్‌గా గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి. అందుకే మీకు నేను వాడిన తర్వాతే దీని గురించి చెప్తున్నాను. ఒక్కసారి వాడిన తర్వాత ఏది యూజ్ ఉండదండి. అలా వాడుతూ ఉంటే గనక ఏ పూల మొక్కలైనా ఖచ్చితంగా పూలు పూయడం స్టార్ట్ చేస్తాయి. నేనైతే ట్రై చేశాను. సో మీకు కూడా ఉపయోగకరంగా ఉందంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే గనక ఒక లైక్, అలాగే కామెంట్, షేర్ చేయడం మర్చిపోవద్దు గైస్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.